వారికి కోర్టులో కన్నా టీవీ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తుంది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మృణాలిని గారిని ఇలాగే వదిలేస్తే కృష్ణదేవరాయల కాలంలో ఎవరెవరికి శిక్ష వేశారు, బ్రిటిష్ కాలంలో ఎవరెవరిని జైల్లో పెట్టారో వాళ్ళకి ఈ కేసుకి లింకు కట్టేలా ఉన్నారు. టామ్ ఈ రాణి అనే అమ్మాయిని అత్యాచారం చేసినట్టు ఇంతకు ముందే కోర్టులో ప్రూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడి మృణాలిని గారు కొత్తగా ప్రూవ్ చేసేదేంటో నాకేం అర్థం కావడం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మృణాలిని గారి వాదన ప్రకారం టామ్ జైల్లో ఉండే ఇవన్నీ చేశారు అంటున్నారు. అంటే వారి ఉద్దేశంలో జైళ్లు సరిగా పనిచేయటం లేదంటున్నారా? జైలు డబ్బు కోసం ఏమైనా చేయగలిగే సేవా కేంద్రాలని అనుకుంటున్నారా? జైలు వ్యవస్థ మీద వారికి నమ్మకమే లేనట్టు మాట్లాడుతున్నారు. ఇలానే కొనసాగితే రేపు కోర్టులో కూడా ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని అంటారు. కోర్టులో తీర్పు జరుగుతుండగానే క్రిమినల్స్ ప్లాన్ చేస్తున్నారని అంటారు. ఎంత హాస్యాస్పదం ఇది! నిరాధారమైన ఆరోపణలు చేసి చనిపోయిన రావణ్ కుటుంబానికి జరగాల్సిన న్యాయాన్ని తుంగలో తొక్కుతున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, ఒకప్పుడు ఇదే టామ్ కేసును వాదించినప్పుడు మృణాలిని గారు వారి నోటితోనే టామ్ చాలా అమాయకుడని వాదించారు. కానీ ఇప్పుడు కేవలం బంధుప్రీతితో తన మేనల్లుని రక్షించుకోవాలనే ప్రయత్నంలో ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని టామ్ పై నిందలు మోపుతున్నారు. సంబంధం ఉంది యువర్ ఆనర్. ఎక్కడ నిరూపించారు? అసలు ఇంతవరకు రావణే పిల్లల్ని బెదిరించాడని మీరు చేసిన ఆరోపణలకి సరైన ఆధారాలు లేవు. పోనీ రావణే చేశాడనుకుందాం, కానీ అది టామ్ చేయించాడని ఎలా చెప్తారు? ఇప్పటికిప్పుడు ఒక కొత్త కట్టుకత్తో వచ్చి బోడిగుండికి మోకాలికి ముడి వేస్తున్నారు. యువర్ ఆనర్, నేను చెప్పింది కట్టు కథో లేక వాస్తవమో నిరూపించడానికి టామ్ ని విచారించాలి అనుకుంటున్నాను. ఎస్ ప్రొసీడ్. హాయ్ టామ్, హౌ ఆర్ యూ? జైలు శిక్ష ఎలా ఉంది? మొదట్లో కష్టం అనిపించింది, కోపమొచ్చింది. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. అంతా బావుంది. మీరు అత్యాచారం చేసింది ఆ రాణినే కదా? ఆ పాపం తనకి పెళ్ళయింది కదా. మీరిప్పుడు ఈ ప్రశ్న నన్ను అడగడం, దానికి నేను సమాధానం చెప్పడం బాగోదేమో. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అప్పుడు తప్పు చేసినందుకే కదా ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తుంది. అవును, చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇంకా ఎందుకు ఈ పగ ప్రతీకారాలు? ఎందుకు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావు? రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ముందు మీ మీద తీర్చుకోవాలి. నా వైపు ఒకల్తా పుచ్చుకుని నన్ను జైలుకు వెళ్లేలా చేసింది మీరు. కానీ నాకు అలాంటి ఆలోచనలే లేవు. ఒకప్పుడు నేను దుర్మార్గుణ్ణే కావచ్చు, కానీ ఇప్పుడు మారిపోయాను. కాలం నన్ను మార్చేసింది. ఒంటరితనం నాలో కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది.
అసలు జైలంటే ఏమనుకుంటున్నారు మేడం? తప్పు చేసిన వాళ్ళని సన్మార్గంలో పెట్టే ఒక ధార్మిక దేవాలయం. పగ ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా బ్రతకడానికి దొరికే ఒక అవకాశం. అసలు జైలు అంటే ఏంటో తెలుసా? ఒక ధార్మిక దేవాలయం లాంటిది. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దుకుని మిగిలిన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడవడానికి, పగ ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా బతకడానికి. మన చట్టాలు ఈ జైలు శిక్షను అమలుపరిచేది కూడా అందుకే అని నాకొక పెద్ద మనిషి చెప్పారు. నేనిప్పుడు మన చట్టానికి తగ్గట్టుగా జైలు శిక్ష అనుభవించి మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అందుకే రోజూ లైబ్రరీకి వెళ్ళి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు చదువుతున్నాను. వారి ఆశయాలకు అనుగుణంగా నేను నడుచుకుంటున్నాను. జైల్లో ఇదే నా దినచర్య. అలాంటిది ఇప్పుడు మీరొచ్చి బాగా ప్రతీకారాలు అని ఏవేవో చెప్తున్నారు. ఓ రకంగా అవన్నీ వినాలంటేనే నా మనసుకి ఎంతో కష్టంగానూ ఇబ్బందిగానూ ఉంది. అసలు జీసస్ క్రైస్ట్ ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. స్టాప్ ఇట్. చెప్పేవాడికి వినేవాడు లోకువాని. ఎన్నైనా చెప్తావు, ఎన్ని నాటకాలైనా వేస్తావు. సరే మేడం, మీరు ఏమైనా అనుకోండి. కానీ నేను జడ్జి గారికి చెప్పాలనుకున్నది ఒక్కటే. జైల్లో నేను నడుస్తున్న సన్మార్గానికి, రావణ్ణి చంపానని మేడం గారు చెప్తున్న దుర్మార్గానికి ఎలాంటి సంబంధం లేదు సార్. విన్నారు కదా యువర్ ఆనర్, జైలుకెళ్లిన ఒక ఖైదీలో ఎలాంటి పరివర్తన రావాలో అంతకు 10 రెట్లు ఎదిగిన టామ్ మీద అనవసరంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? పదే పదే అతన్ని క్రిమినల్ అని మాట్లాడుతూ మళ్ళీ క్రైమ్ చేయడానికి పురిగొల్పడం ఎంతవరకు కరెక్ట్ యువర్ ఆనర్? అకారణంగా నా క్లయింట్ రావణ్ణి ఎస్ఐ గౌతమ్ ఉన్మాదంతో కొట్టి హింసించి అతని చావుకి కారణమయ్యాడు. ఆ విషయాన్ని గాలి కుదిరేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న టామ్ బయట ఉన్న రావణ్కి డబ్బిచ్చి ఇదంతా చేశాడని కోర్టు వారిని నమ్మించాలనుకోవడం చాలా విచిత్రం. ఇదంతా ది గ్రేట్ మృణాలిని గారి అత్యాశే అవుతుంది. నో యువర్ ఆనర్, ఐ హావ్ ప్రూఫ్స్. పరంజ్యోతి గారు టామ్ ని అవతార పురుషుడిగా అభివర్ణించాలనుకుంటున్నారు. ఇందాకటి నుంచి టామ్ కి రావణ్ కి ఏ సంబంధం లేనట్టు నొక్కి ఒక్కానించి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో బ్యాంక్ స్టేట్మెంట్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది యువర్ ఆనర్. Please go through these documents, Your Honor. ఈ టామ్ కంపెనీ నుండి రావణ్ కి డబ్బులు వెళ్ళినట్టు అందులో క్లియర్ గా తెలుస్తుంది యువర్ ఆనర్. మిస్టర్ టామ్, మీకు రావణ అనుచరుడని, కేవలం మీరు డబ్బు పంపించడం వల్లే రావణ్ ఇలాంటివన్నీ చేశాడని లాయర్ మృణాలిని గారి అభియోగం. దీనిపై మీరేమంటారు? జైల్లో ఉండి నేనెలా చేస్తాను సార్? నేను అసలే నెల్సన్ మండేలా గారి ఫాలోవర్ని. కానీ మీ ట్రాన్సాక్షన్స్లో మీ కంపెనీ నుండి
రావణ్కి డబ్బు పంపించినట్లు క్లియర్గా ఉంది కదా. సార్, రావణ్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ని. అతను చేసిన ప్రతి పనికి మా కంపెనీ నుంచి డబ్బులు వెళ్ళాయి. అతనే కాదు, అతనిలాంటి ఎంతో మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి డబ్బులు వెళ్తూ ఉంటాయి. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం నేరమా? ఏది లక్షలు లక్షలు పంపిస్తూ ఉంటారా? సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంగతి మీకు తెలియంది కాదు. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. ఓనర్లకి కోట్లలో లాభాలు వచ్చినప్పుడు బ్రోకర్స్కి లక్షల్లో ఇవ్వడంలో తప్పు లేదు కదా సార్? చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా టామ్? లేదు మేడం, నిజమే మాట్లాడుతున్నాను. అతను ఎప్పటినుంచో మా కంపెనీకి పనిచేస్తున్న వ్యక్తి. అతను కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా కంపెనీ నుంచి అతనికి బెనిఫిట్ వెళ్తూ ఉంది. కావాలంటే మీరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించి చెక్ చేసుకోవచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, లాయర్ మృణాలిని గారు ఎంత బాహాటంగా కేసు పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారో మీరు చూశారుగా. మీరు అనుమతిస్తే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐ గౌతమ్ గారిని క్రాస్ ఎగ్జామ్ చేసి నిజానిజాలు తేలుస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గౌతమ్ గారు, మీరు ఎన్నాళ్ళ నుంచో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా? అవును. ఓకే, ఏ రోజు మీ మీద ఎటువంటి బ్లాక్ మార్కు పడలేదు కదా? అవును. అంటే ఇన్ని రోజులు ఎవరికంటా పడకుండా బాగానే మేనేజ్ చేశారన్నమాట. సరే, కేసు విషయానికి వద్దాం. మీరు ఆ రోజు రావణ్ణి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్టేషన్కి తీసుకొచ్చారు, అవునా? ఎస్. అప్పుడు అతను తను చేసిన నేరం వెనక టామ్ ఉన్నాడని చెప్పాడు కదా? అవును. సరే, అబద్ధాలు తర్వాత చెప్పండి, కానీ ఇప్పుడు నిజం చెప్పండి. మీరు రావణ్ణి కొట్టారు, అవునా? ఎస్. మీరు కొట్టడం వల్లే రావణ్ చనిపోయాడు, అవునా? నో. అరే, చాలాసేపు తర్వాత నువ్వు అనే సమాధానం చెప్పారే. సరే, ఇంతకీ రావణ్ ఎలా చనిపోయాడు? నేను ఇంటి దగ్గర ఉండగా నాకు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. రావణ్ నోట్లో నుంచి నురగలు కక్కుకుంటున్నాడని, స్పృహ కోల్పోయాడని చెప్పారు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను. ఆ తర్వాత నేను కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతనికి పాయిజన్ ఇచ్చారని చెప్పారు. పాయిజన్ తీసుకోవడం వల్ల చనిపోయాడని మీరు అంటున్నారు, కానీ మీరు కొట్టిన దెబ్బలకు సఫ్కేట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ జరిగి అతను చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెప్తున్నాయి. చూడండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, కానీ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే టైంకి అతని మీద విష ప్రయోగం జరిగిందని డాక్టర్స్ ఇచ్చిన ప్రైమరీ రిపోర్ట్ ఇది. ప్లీజ్ గో త్రూ దిస్. యువర్ ఆనర్, విష ప్రయోగం జరగడం వల్లే రావణ్ చనిపాడని నా బలమైన నమ్మకం. అది మీ మేనల్ నుండి తప్పించడానికి క్రియేట్ చేసిన కట్టుకథ కూడా అయి ఉండొచ్చు కదా? యువర్ ఆనర్, ఎస్ఐ గౌతమ్ గారు కొట్టడం వల్లే రావణ్ చనిపోయాడని నేను నమ్ముతున్నాను. మీ నమ్మకాలతో కోర్టుకు నిమిత్తం లేదు. చూస్తుంటే 2 రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి అతను విషప్రయోగం వల్ల చనిపోయాడా, గౌతమ్ గారు కొట్టడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడా అనే దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది.
కాబట్టి కాజ్ ఆఫ్ డెత్ క్లారిటీ లేకుండా ఈ కేసులో తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు. సో నెక్స్ట్ సెషన్లో క్లియర్ రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేయండి. సో నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నీలాంటి వెధవలకి మంచి చెప్పాలని చూశాను చూడు, నాది తప్పు. నీకు నచ్చ చెప్పడానికి జైలుకు కూడా వచ్చాను, కానీ నువ్వు నా మాట వినలేదు. పైగా కోర్టుకొచ్చి నా మాటలు నాకే అప్పచెప్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? హీరో అనుకుంటున్నావా? నో, విలన్, ఖల్నాయక్. అందుకే కదా జైల్లో చిప్పకుడు తినేలా చేయిస్తుంది. ఒకసారి చెంపదెబ్బ కొట్టినట్టుగా నువ్వు వెదవి అని నిరూపించి జైలుకి పంపించాను. అది సరిపోలేదా? లేదంటే జైల్లో కూడా నిన్నేమీ చేయలేనని విర్రవిగుతున్నావా? ఏయ్ ఝాన్సీ! ఏయ్ నోర్మయ్! ఏంట్రా రాణి వాళ్ళ దగ్గర ఏవేవో పిచ్చి కోతలు కూస్తున్నావంట? రాణి తాళి తెంపేస్తానన్నావంట, నా జీవితాన్ని నాశనం చేస్తానన్నావంట, గౌతమ్ గారిని జీవితాంతం యూనిఫామ్ వేసుకోకుండా చేస్తానన్నావంట. ఎస్ అన్నాను. అయితే ఏంటి? దమ్ముంటే చేయరా చూద్దాం. గౌతమ్ గారి కాలి బూటుకున్న దుమ్ముతో సమానం కాదురా నువ్వు. నువ్వు ఆయన్ని యూనిఫామ్ వేసుకోకుండా చేస్తావా? ఏయ్! సరే, నా గురించి గౌతమ్ గారి గురించి వదిలే. నీ డబ్బు, పలుకుబడి, అధికారం ఏం ఉపయోగించుకుంటావో ఉపయోగించుకో. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తెచ్చుకో. రాణిని కాని, రాణి భర్తని గాని టచ్ చేయాలని చూస్తే ఆ క్షణమే నేనేంటో నీకు చూపిస్తాను. ఏయ్, నా గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. నోర్మోయ్ రాస్కెల్! ఏమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు? ఏమనుకుంటున్నావు? పెద్ద తోపు అనుకుంటున్నావా? నీలాంటి కుక్కలు 100 మంది వచ్చినా కానీ నన్ను దాటి రాణి దగ్గరికి వెళ్ళలేవు. నన్ను దాటుకుని రాణి దగ్గరికి వెళ్ళాలి కదా. చట్టాన్ని గౌరవించేదాన్ని కాబట్టి ఆ రోజు రాణి విషయంలో నిన్ను కోర్టుకు తీసుకొచ్చి శిక్ష పడేలా చేశాను. లేదంటే రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు మమ్మల్ని ఏదో చేయడం కాదు, నేనే నిన్ను లైఫ్ లాంగ్ చిప్పకూడు తినిపించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఛాలెంజ్. నేను కూడా అదే ఛాలెంజ్ విసురుతున్నాను. నిన్ను నీ వాళ్ళని మొత్తానికి కొలాప్స్ చేయకపోతే నా పేరు టామే కాదు. అది చూద్దాం. నీ దమ్మేంటో నా పవర్ ఏంటో చూద్దాం. మాటలేంటయ్యా, టైం అవుతుంది. పదండి పదండి పదండి. వెళ్ళరా వెళ్ళ.
లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటుందనుకుంటా. హలో సార్, ఎలా ఉన్నారు సార్? దరిద్రంగా ఉన్నాను. డిస్టర్బ్ చేశానా సార్? లేదు, ఆల్రెడీ ఉన్న డిస్టర్బెన్స్కి ఇంకొంచెం యాడ్ చేసావు. తెలుసు సార్, నేను కాల్ చేస్తే మీరు అలా ఫీల్ అవుతారని తెలుసు. కానీ ఏం చేయను, ఈ వెధవ మనసు ఊరుకోదే. ఓహో, మీకు మనసు కూడా ఉందా? జోక్ చేయకండి సార్. మీరు డిప్రెషన్లో ఉండి అలా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పకుండా సస్పెన్షన్ నుండి బయటకొస్తారు. మీరు చెప్పేది జడ్జిమెంటా జ్యోతిష్యమా? జడ్జిమెంట్ చెప్పడానికి నేను జడ్జినేం కాదు. జ్యోతిష్యం చెప్పడానికి నేను ఆస్ట్రాలజరు కాదు. మీ శ్రేయోభిలాషిగా మీకు శుభం పలుకుతున్నాను సార్. ఖచ్చితంగా మీరు సస్పెన్షన్ నుంచి బయటకొస్తారు. సార్, ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానని అడగరా? నేను అడగకపోయినా మీరు చెప్తారు కదా, తగలబెట్టండి. నేను 7 మంగళవారాలు ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను. ఎందుకు? ఎందుకంటారేంటి సార్, మీరు కేసు నుంచి బయటపడాలని వ్రతాలు దీక్షలు చేస్తున్నాను. మీకొక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఒక మనిషి టీ గ్లాస్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్లడం, ఖాళీ గ్లాస్ తో బయటికి రావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఏం చేస్తున్నావు మృణాలిని? వీటన్నిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వద్దు మృణాలిని, అలా చేయకు మృణాలిని. ఈ కేసు విషయంలో ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ నా చేతికొచ్చింది. మీకు వాడి ఫోటో పంపిస్తున్నాను, వాడో కాదో చూసి చెప్పండి. అలాగే సార్.